ఇప్పుడున్నటువంటి కూటమి భాగస్వామ్యంలో ప్రధాన భాగస్వామ్యమైనటువంటి టీడీపీ గతంలో అధికారంలో లేనప్పుడు ఆ పార్టీని అంటిపెట్టుకొని ఆ పార్టీ బలోపేతానికి ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి అనేక దఫాలుగా కూడా చాలామందికి ఉన్నత పదవులు కూడా అధిరోహించడం జరిగింది. కానీ కూటమి సభ్యుల నేపథ్యంలో కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయడం, కొంతమందికి పదవులు పోవటం కూడా చాలా బాధ కలిగించిన అంశం. కాకపోతే తర్వాత పార్టీ అధిష్టానం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు మట్టికి ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పార్టీ ఎందుకు పోయిందని బాధపడే దగ్గర నుంచి ఈ పదవి నాకు వచ్చిందా అని సంతోషపడే పరిస్థితికి అయితే కొంతమంది ఇప్పుడు ఉన్నారు. అందులో భాగంగానే ఒంగోలుకు సంబంధించి నాగేశ్వరరావు, కొడారి నాగేశ్వరరావు అని చెప్పేసి ఈ ఒంగోలు నగర అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు అతను పదవి బాధ్యతలు చేపట్టారు. కాకపోతే కొన్ని నెలల క్రితం ఆ బాధ్యతలు పోయినప్పుడు కొంత బాధపడినప్పటికీ ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో అసలు అతనేమనుకుంటున్నాడు, ఇప్పుడు అతను మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నాగేశ్వరరావు గారు, కొన్ని నెలల క్రితం ఇదే ప్లేస్లో మీకు నగరాధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి వేరే అతనికి ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఒక జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలుగా మీకు అప్పగించారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో నేను తొమ్మిదేళ్ళు దాదాపు నగరాధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించారు మా ప్రీతమ నేత ప్రస్తుత శాసనసభ్యులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు. తర్వాత పార్టీ సిస్టంలో 2 టర్మ్స్ కన్నా ఎక్కువ ఎవరు పదవి ఉండకూడదనే సిస్టమ్ ఉంది పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఆ సిస్టంలో భాగంగా నన్ను ఆ రోజున ఆపడం జరిగింది. మీరు అడిగారు నన్ను, మిమ్మల్ని ఆపారు, మీకు బాధ కాలేదని. బాధ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇది, కార్యకర్తలను కాపాడుకోవడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం, తెలుగుదేశం పార్టీ ఇది. అందులో భాగంగా నాకు మళ్ళీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాకు మళ్ళీ అదే శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు నన్ను ప్రమోట్ చేయటం, దాని ద్వారా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ప్రీతమ నేత యువనాయకుడు మా ఆశాజ్యోతి మా నారా లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, ఎవరైతే పార్టీకి ఇప్పుడు పార్టీలో ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది, పార్టీకి ఎవరైతే కష్టకాలంలో పనిచేశారో ప్రతి ఒక్క కార్యకర్త డేటా పార్టీ ఆఫీస్లో ఉంది. అందులో భాగంగా నాకు అవకాశాన్ని కల్పించారు. దానికి మా శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు నా పేరు ప్రపోజల్ చేయటం, నాకు ఈ అవకాశం వచ్చిందని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటండి, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకి ఈ టర్మ్ మటుకి ఎటువంటి పోయిన 5 ఏళ్ళు కష్టకాలంలో ఎవరైతే పనిచేశారో వారికి ఎటువంటి అన్యాయం జరగదని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రాష్ట్ర నాయకుల దగ్గర నుంచి కానీ మీ జిల్లా నాయకుల దగ్గర నుంచి కానీ మీకు సపోర్ట్ అయితే రావడం జరిగింది. జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ బాధ్యతలు అప్పగించేటప్పుడు కామన్గా ఒక పార్టీలో కొంతమంది పోటీ పడటం, కొంతమంది నాకు కూడా వస్తే బాగుండని చెప్పుకుంటున్నాడు, అటువంటి పరిస్థితి ఏమైనా వచ్చిందట? లేదండి, అసలు ఎటువంటి ఇది రాలేదు, పోటీ అయితే లేదు. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, దానికి అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు నాకు జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క నాయకుడు, ఇప్పుడు నౌకసాని బాలాజీ గారు కానీ, దామచర్ల సత్య గారు కానీ, అలాగే స్వామి గారు, మంత్రి గారు కానీ, మీకు ఇతర ఎమ్మెల్యేలు కానీ అందరూ నా పేరుని ఎవరు అబ్జెక్షన్ ఆపేక్షన్ పెట్టకుండా ఏకగ్రీవంగా మా నాయకుడు సూచించిన జనార్దన్ గారు సూచించిన పేరుని వాళ్ళు బలోపేతం చేశారు. అంటే ముఖ్యంగా ఇదే ప్లేస్లో ఒక 3 నెలల క్రితం కూడా మీకు నగరాధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పించి వేరే అతనికి ఇచ్చిన నేపథ్యంలో కూడా మన ఇద్దరం కూడా మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఆ సమయంలో కొంత బాధ కూడా కామన్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది, మీకే కాదు ఎవరికైనా ఉంటుంది. ఆ సమయంలో ఏం అనిపించింది మీ స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు? ఇప్పుడు ఈ పదవి రావడానికి అతనే కారకుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఏమనిపిస్తుంది? క్లియర్గా ఉన్నది ఉన్నట్టు మనసులో చెప్పాలని మేము భావిస్తాం. నేను ఆ రోజు కూడా మీకు చెప్పానండి, నేనైతే బాధపడలేదు. ఎందుకంటే పార్టీ సిస్టమ్ నాకు తెలుసు కాబట్టి, పార్టీలో ఆ పదవి కాలాన్ని తగ్గించారు కాబట్టి నాకు ఆపేయడం జరిగింది. దాన్ని కొంతమంది ఇట్లా వేరే విధంగా పబ్లిక్లో తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ నాకు అవకాశం అయితే మళ్ళీ వస్తుందని చెప్పిన గట్టి నమ్మకంతో ఉన్నాను, విశ్వాసంతో ఉన్నాను. ఇంకొకటండి, నాకు అధికార పదవి రాలేదు, ఇంకొకటి ఏదో ఏఎంసీ రాలేదని చెప్పని నేను ఏదో ఇది ఉన్నానని చెప్పి అన్నారు. అసలు నాకు వచ్చింది పార్టీ పదవి అండి. పార్టీ అంటే నాకు పిచ్చి కాబట్టి, పార్టీ అంటే నాకు వ్యసనం కాబట్టి, పార్టీ పదవి వచ్చింది కాబట్టి ఈ రోజున నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు నా మనస్తత్వానికి, నా క్యాపబిలిటీకి నాకు సరైన పదవి వచ్చిందని చెప్పని ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వచ్చింది. పార్టీకి నాకున్న ప్యాషన్ తోటి పార్టీ కోసం కష్టపడతానని చెప్పి తెలిసి నాకు అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటాను, పార్టీని జిల్లా స్థాయిలో ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ పదవి రావడానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి పాత్ర ఏ విధంగా ఉంది, ఆయన ఏ విధంగా మీకు సపోర్ట్ చేశారు? ఇప్పుడు
ఒక పదవి రావాలంటే ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేఆర్ ఇన్ఛార్జి ఆ పేరు ప్రపోజల్ చేయాలి. చేసిన తర్వాతనే అది రాష్ట్ర పార్టీ పరిగణలో తీసుకుంటుంది. నాకు ఆయన పంపించితేనే నాకు వస్తుంది. ఆ రోజు 3 మ్యాన్ కమిటీ ఒంగోలు వచ్చింది. ఒంగోలు వచ్చిన రోజున నేను ఒక లెటర్ రాసి జనార్దన్ గారికి, సార్ ఇట్లా నేను ప్రధాన కార్యదర్శి అడుగుతున్నాను సార్ అని చెప్పంటే, ఆయన అప్పుడు ఆమె మినిస్టర్ గారు శ్రీకాకుళం ఆమె వస్తే ఆమెకి ఇమ్మని చెప్పని ఎమ్మెల్యే గారు చెప్పారు. నేను తీసుకెళ్ళి ఆమెకి ఇవ్వటం జరిగింది. ఈ సంఘటనతో ఒకటి చెప్పండి. మీలాగా చాలామంది పార్టీ కోసం కష్టపడి ఇంకా నాకు గుర్తింపు రాలేదు, సరైన గుర్తింపు రాలేదని బాధపడే వారికి మీదొకైతే ఒక ఉదాహరణకు చెప్పుకోవచ్చు. మీరు అలాంటి వారికి ఎటువంటి సూచనలు ఇస్తారు, ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, పార్టీ దృష్టిలో పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరిది సమాచారం ఉంది. కొంతగా సమయం పట్టొచ్చనే కానీ కొంతమందికి అధికార పదవులు వస్తాయి, కొంతమందికి పార్టీ పదవులు వస్తాయి. అధికార పదవితో కొంతమంది ఎంజాయ్ చేయటం, అధికార పదవి కావాలని కోరుకునే కొంతమంది ఉంటారు. నాలాంటి వాళ్ళు ఏంటంటే పార్టీ పదవి వస్తేనే నాకు చాలని చెప్పని పార్టీ పదవి, అలాంటి పార్టీ సేవ చేయాలి, ఇంకా వయసు ఉంది కాబట్టి, హుషారు ఉంది కాబట్టి, పార్టీ పనిచేద్దామని ఉద్దేశం ఉంది కాబట్టి నాకు పార్టీ పదవి ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారు, ప్రధాన కార్యదర్శిగా మీరున్నారు. మీ ఇద్దరు కాంబినేషన్ పార్టీ ఏ విధంగా బలోపేతం కాబోతుంది, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అసలు మీకు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ఎలాంటి సన్నిహితం ఉందని చెప్తారు? ముందుగా కనిగిరి శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన కూడా డౌన్ టు ఎర్త్ మనిషి, ప్రజల్లో మమేకం అవుతాడు, క్యాడర్తో కూడా చాలా కంఫర్ట్గా వెళ్తాడు. అందులో ఆయనతో కలిసి పనిచేయటం అనేది నాకు చాలా ఈజీ గోయింగ్ అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఆయన లాంటి వ్యక్తి మనుషులతోటి చాలా ఫ్రీగా వెళ్తాడు కాబట్టి, క్యాడర్ బాధలు సాధకాలన్నీ తెలుసుకుంటాడు కాబట్టి ఆయనతో కలిసి పనిచేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మొత్తానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నాకైతే రావడం జరిగింది. గతంలో ఒక నగర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించినప్పుడు బాధ ఏం లేదు, కానీ ఇప్పుడు ఈ బాధ్యతలు నాకు రావడం పట్ల కూడా నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ఈ బాధ్యతలు రావడానికి గల ప్రధాన కారణం ఒంగోలు నగర శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్తో పాటు ఉన్న మంత్రులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర శాసనసభ్యులు పూర్తి సహాయ సహకారాలు నాకు అందాయి కాబట్టి నాకు ఈ పదవి రావడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో ఉన్న ఈ బాధ్యతలు, పార్టీ బాధ్యతల ద్వారా పార్టీ బలోపేతానికి నేను ముందుకు నడుస్తానని చెప్పేసి అందరిని కలుపుకొని అయితే పోతానని చెప్పి కూడా నాయకులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.